పార్లమెంట్లో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఈ రోజు నిరసన చేశారు. అసెంబ్లీలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన చేస్తూ వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలన్నారు. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు. అసలు ఏంటి ఈరోజు మీ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మరి అమిత్ షా గారు యావత్ భారతదేశ ప్రజల మనోగతాన్ని అవమానించే విధంగా వారు ఇచ్చిన స్టేట్మెంట్కి మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యంగా వారిని ఒక హోదాలో కేంద్ర మరి మంత్రి హోంశాఖలో మరి ప్రాతినిధ్యం వహిస్తూ స్వయంగా తనే మరి మనువాదాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మళ్ళీ దేశ సంస్కృతిలో మనువాదాన్ని ప్రవేశపెట్టే విధంగా మాట్లాడినందుకు వారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా వారిని మరి వారి హోంశాఖ నుంచి వారిని తొలగించాలని చెప్పేసి సమర్థించిన వారే మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్, మరి సంఘ్ పరివార్ వాళ్ళు. మరి వారు చరిత్ర గురించి మాట్లాడి చరిత్రను వక్రీకరించి ఏదో చేద్దామనుకుంటే అది అయ్యేది కాదు. అంబేద్కర్ గారికి రాజ్యాంగ రూపకల్పన అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అపర మేధావి అంబేద్కర్ గారు దాన్ని కట్టుబడి తన సంపదను మొత్తం, తన జీవితాన్ని మొత్తం అంకితం చేసి రాజ్యాంగాన్ని రాసిన చరిత్ర ఇది. దాన్ని నిన్న కేవలం అమిత్ షా మాట్లాడినటువంటి ఒక 11 సెకండ్ల వీడియో పట్టుకొని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు, మాకు కూడా అంబేద్కర్ పైన గౌరవం ఉంది అంటూ కూడా చాలా ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్, కామెంట్స్. ఇప్పుడు 11 సెకండ్లు మాట్లాడినా 11 నిమిషాలు మాట్లాడినా అనేది కాదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందా లేదా, ప్రజల మనోగతాన్ని మరి రాజ్యాంగ విలువల్ని తను మరి వక్రీకరించి మాట్లాడడం తప్ప కాదా, దాని మీద మేము డెఫినెట్గా ఎంతకాడికైనా మరి మేము సిద్ధంగా ఉన్నాం ఫైట్ చేయడానికి. వెంటనే వారిని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళేమో మేము ప్లకార్డులు పట్టుకుంటే మమ్మల్ని అరెస్టులు చేయించారు, మమ్మల్ని లాక్కున్నారు ప్లకార్డ్స్ని, మీరు ఎలా చేశారు అంటూ సభలో ఇప్పుడు వస్తున్నటువంటి టాపిక్. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వారు గత 10 సంవత్సరాలు ప్రతిపక్షాలని బయట గెంటేసి వాళ్ళు సభ నిర్వహించుకునేవారు, అదేవిధంగా బిల్లు పాస్ చేసుకునేవారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో వారికి స్వేచ్ఛనిచ్చినాం, చర్చించడానికి స్వేచ్ఛనిచ్చినాం. వారు గతంలో కేసీఆర్ గారు రూపొందించిన మరి సభా విలువలనే కాపాడమని చెప్తున్నాం. ప్లే కార్డ్స్ ప్లే చేయొద్దు, అదేవిధంగా సభా పోడియం దగ్గరికి ధర్నాలు చేయొద్దు అని చెప్పేసి. అంతే తప్ప వారు రూపొందించిన దాన్ని వారు ఫాలో చేయకపోతే అది తప్పు. రోజుకొక వేషం వేసుకొని సభా సమయాన్ని వృధా చేయడం, సభను డిస్టర్బ్ చేసే సంకల్పంతో వాళ్ళు మోటోతో వస్తున్నారు తప్ప మరొకటి కాదు. చివరిగా అటు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళ తీరు, ఇటు సభలో బీఆర్ఎస్ వాళ్ళ తీరు ఎలా చూస్తారు దీన్ని? కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఒకటే. గత 10 సంవత్సరాలుగా అది నిరూపించుకుంటూనే ఉన్నారు. నల్ల చట్టాలకు సంఘీభావం చెప్పిర్రు, పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుని సమర్థించారు. ఈరోజు అమిత్ షా మాట్లాడే మాటల మీద కూడా స్పందించట్లేదంటే వారిద్దరు ఒకటే. అది ఏ టీం, ఇది బి టీం. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా వారికి శిక్ష ఉంటుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి కేంద్రంలో బీజేపీది ఏ పార్టీ, ఇక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఉన్నారో వీళ్ళంతా కూడా సేమ్ బీజేపీనే ఫాలో అవుతున్నారు. అదేవిధంగా అమిత్ షా అంబేద్కర్ పైన చేసినటువంటి కామెంట్స్కి వెంటనే అమిత్ షాని బర్తరఫ్ చేయాలంటూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అనేది ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ధర్నాను నిర్వహించారు. అంబేద్కర్ చేసినటువంటి వ్యాఖ్యలకు వెంటనే పార్లమెంట్ నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షాని బర్తరఫ్ చేసే వరకు కూడా మేము నిరసనలు కంటిన్యూ చేస్తామని అయితే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల శంకర్తో హేమ, బిగ్ టీవీ, హైదరాబాద్.